హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ నేచురల్ టాక్స్. ఇవాళ ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. గోంగూర చికెన్ పులావ్ రెసిపీ చేశాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది. రేపు ఎలాగో సండే వీకెండ్ కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసేయండి. రండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా చికెన్ తీసుకుని చికెన్ ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి ముందుగానే పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ గోంగూర తీసుకున్నాను. నేను ఇక్కడ 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. మంచిగా ఒలిచేసుకున్న ఆకుల్ని మంచిగా వాష్ చేసేసుకుని పెట్టుకోవాలి. గోంగూరలో ఎక్కువ ఇసుక ఉంటుంది. ఖచ్చితంగా మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక బాణీ పెట్టుకుని దాంట్లో ఈ గోంగూరని మొత్తం కూడా వేసేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇలా వచ్చేస్తుంది పైన వీడియోలో చూపించిన విధంగా. డైరెక్ట్ గా గోంగూర వేసేయడమే, ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఈసారి కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం గీ అలాగే ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ లవంగా, ఒక స్పూన్ ఇలాచి అలాగే మిరియాలు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసి దీంట్లో వేసుకుని 1/2 కప్ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం. చికెన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత దీంట్లో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి వదిలేస్తే చికెన్ లోంచి వాటర్ అలాగే గోంగూరలోంచి కొంచెం వాటర్ అంతా మిక్స్ అయ్యి పైకి మనకు ఆయిల్ అనేది తేలేంత వరకు కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నిన్న ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1 గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను సన్న బియ్యంతో చేస్తున్నాను కాబట్టి గ్లాస్ కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఉప్పు, మసాలా అవన్నీ చూసుకోండి. ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉంచితే ఎసరు మసులుతుంది. ఇప్పుడు మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోని బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని సిమ్ లో పెట్టుకుని దమ్ పెట్టేసుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీ చికెన్ గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది. ఆదివారం తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.